కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రస్తుతం పర్యటనలో వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క పవన్ కళ్యాణ్తో పాటు మరొక పిఠాపురంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనాల ముందుకు వెళ్తారు. ప్రస్తుతం తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మనతో ఉన్నారు. పర్యటన ఎలా కొనసాగుతుంది? ప్రజల నుంచి జనసేనకి ఆదరణ ఎలా వస్తుంది? సార్, పర్యటన అనేది చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ కార్యకర్తలు, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలతో పాటు జనమే కార్యకర్తలాగా వచ్చి మన పర్యటనని మొత్తం అంతా కూడా విజయవంతంగా చేస్తున్నారు. అంటే ఇదో పండగలాగా వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టాన్ని మొత్తం త్వరలోనే దూరం అవుతుంది. ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి మా పర్యటనని మొత్తం ఒక పండగలాగా తీసుకెళ్లేది ప్రజలే కార్యకర్తలుగా మారి ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అధికార పార్టీకి సంబంధించిన నేతలు కొంతమంది ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆరోపణలు ఏ రకంగా చూస్తారు? మీ మీద కానివచ్చు, లేదంటే నియోజకవర్గాల జనసేన నాయకులు? ఈ ఆరోపణలన్నీ ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళకి ఎలక్షన్ చేయాలి అంటే జనం కావాలి, నాయకులు కావాలి, వీళ్ళందరూ కావాలి. అంటే వాళ్ళతో పాటు ప్రజలు క్యాంపెయిన్లో పాల్గొనడానికి ప్రజలే లేకపోయేసరికి వాలంటీర్ని రిజైన్ చేయించి వాళ్ళకి జీతాలు ఇచ్చుకుని తిప్పించుకునే పరిస్థితిలో వాళ్ళకి ఏం చేయాలో తెలియక సింబల్ పోల సింబల్స్, పేరు పోల పేర్లు, ఎదుటి వ్యక్తి మీద బురద జల్తారు, వ్యక్తిగతంగా బురద జల్టాలు, ఇలాంటివి తప్ప నేను ఎలక్షన్లో ఉన్నాను, ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను, మీకు ఇలా చేస్తాం, మీ మేనిఫెస్టో ఇది, లేకపోతే ఈ 5 ఏళ్ళు మేము ఇది చేసాం అని చెప్పిందే లేదు. మా ఎంపీ గారు ఉన్నారు అంటే, ఎంపీ క్యాండిడేట్ అండి, ఎంపీ అభ్యర్థి చర్మలశెట్టి సునీల్ గారు ఉన్నారంటే ఈ 5 ఏళ్లలో అసలు ఆయన ఈ అక్రమ మైనింగ్కి మొత్తం కింగ్ పిన్ ఆయన అంత సంపాదించి 3,000 కోట్లు సుమారు అక్రమంగా ఒక్కళ్ళే సంపాదించి రాష్ట్ర రెవెన్యూకి రావాల్సిందంతా ఆయన సంపాదించేసి ఒక ఎలక్షన్కి ఒక నెల ముందు వచ్చి ఇప్పుడు కూడా ఏ ప్రోగ్రామ్ చేస్తున్నారండి? ఎక్కడున్నారు? ఎక్కడ కనబడుతున్నారు? అంటే ప్రధానంగా అంటే సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతున్నాయి. దాన్ని చర్మలశెట్టి సునీల్ ఏదైతే మీరు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం ఒకటి, మీరు ఇంజనీరింగ్ చదవలేదని చెప్పేసి ఒక ఆరోపణ, ఇది ఎంతవరకు చూడొచ్చు? నేను అఫిడవిట్లో పెట్టింది నిజమండి. అఫిడవిట్లో పెట్టిందే నిజం. నేను నా పాత ఇంటర్వ్యూలో అది చూడదు. ఐఎమ్ బీటెక్ డ్రాప్డ్ అవుట్ అంటాను నేను. అంటే వాళ్ళకి సరిగ్గా చదవటం వచ్చో లేదో తెలియదు, కానీ బీటెక్ చదువుకున్నారు అంటే కంప్లీట్ చేసేసి ఉద్యోగ గోల్డ్ మెడలిస్ట్ కాదండి. బీటెక్ చదువుకున్నాను, డ్రాప్డ్ అవుట్, దానికోసం నేను అబద్ధం ఆడకుండా నిజాయితీగా నేను ఇంటర్మీడియట్ అని అఫిడవిట్లో పెట్టడం జరిగింది. బీటెక్ డ్రాప్డ్ అవుట్ అని రాయడం జరిగింది. సమస్య అది కాదు కదా. సమస్య ఏంటంటే అక్రమంగా మైనింగ్ చేస్తూ ప్రతి బండి మీద 3,800 రూపాయలు వసూలు చేస్తూ 5 ఏళ్ళు ఈ జిల్లా మీద మొత్తం పడి 3,000 కోట్లు దోచుకున్నారు. ఆ డబ్బుకు సమాధానం చెప్పండి. భవన నిర్మాణ కార్మికులు దాచుకున్న ఫండ్లోంచి 500 కోట్లు దొబ్బేశారు, దాని గురించి చెప్పండి. బీసీ సంక్షేమానికి అంటే కార్పొరేషన్స్కి వెళ్ళవలసిన 76,000 కోట్లు దోచేసుకున్నారు, దాని గురించి చెప్పండి. ఎస్సీ ఎస్టీ సబ్ ల్యాండ్స్కి వెళ్ళవలసిన 28,000 కోట్లు దోచేసుకున్నారు, దాని గురించి చెప్పండి. డ్వాక్రా మహిళలు దాచుకున్న బీమా పథకంలో 2,000 కోట్లు దోచేసుకున్నారు, దాని గురించి చెప్పండి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని అప్గ్రేడేషన్ కోసం పెట్టుకున్న 500 కోట్లు దోచేసుకున్నారు, దాని గురించి చెప్పండి. పార్కులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు, స్కూల్స్ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు, మొత్తం ఆల్రెడీ 3 రాజధానులు అన్నారు, లేదు. లాస్ట్కి సచివాలయాలు, సెక్రటరియట్ని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చేసి 12.5 లక్షల కోట్లు అప్పు చేసి 2.5 లక్షల కోట్లే మీ ముఖ్యమంత్రి గారు సంక్షేమం చేశారంటున్నారు. ఈ 10 లక్షల కోట్లు ఏమైనాయి? మద్యం అన్నీ కలిపానండి. ఈ అప్పుల్లో మద్యం కూడా అన్నీ కలిపి మిమ్మల్ని కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ని ఎందుకు టార్గెట్ చేయాలి? మీ మీద కేసులో ఏమైనా చెప్పడం, దుబాయ్లో ఏదన్నా ఇది ఇన్సిడెంట్ జరిగింది, దానికి ఇంకా ఫోకా జరుగుతుందని చెప్పడం, రకరకాల ఇవన్నీ మిమ్మల్ని ఎందుకు? సార్, అప్పుడు వాళ్ళు చూసిన డాక్యుమెంట్లో చూస్తే 15 ఏళ్ళ నుంచి ఎదుగుతున్నారు అంటారు. కాకపోతే డేట్లు ఏమో మొన్న డేట్లు వేశారు. డాక్యుమెంట్లు అన్నీ చేసి స్పెల్లింగ్ మిస్టేక్లు, డేట్లు తప్పుడు డేట్లు వేశారు. ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ డేట్లు వేసి కావాలితే తెచ్చుకోమనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డాక్యుమెంట్ క్లియర్గా చేస్తే నా పేరు తప్పు, అప్పుడున్న నా పాస్పోర్ట్ నెంబరు తప్పు, వేసిన తేదీ కూడా ఏంటంటే 24/4/2024లో రిలీజ్ అయిన డాక్యుమెంట్. ఇలా తెలివితేటలు కూడా దొంగ తెలివితేటలు కాబట్టి ఆ పాత డేట్లు వేయకుండా ఈ కొత్త డేట్లో వేసుకుని వీళ్ళు తెచ్చుకున్న డాక్యుమెంట్స్ అవి ఎవరికీ లేదు. నేను ఒకటి చెప్తున్నా, ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీతో గడుపుదాం అనుకున్నా నేను. కాకపోతే మీకోసం దుబాయ్ వస్తాను. ఆ దుబాయ్లో బుర్జ్ ఖలీఫా దగ్గర నుంచి అందరికీ హాయ్ చెప్తాను. మీరందరూ వస్తే మీ అందరికీ కూడా డిన్నర్ కొని పెడతాను. ఇది కాదన్న ఎలక్షన్ ఇది కాదు. ప్రజల్లోకి రండి. మీకు ఎందుకు క్యారవాన్ తెచ్చుకుని ప్రచారం చేసే ఒక ఎంపీ అభ్యర్థి ఎక్కడైనా ఉన్నాడా? భారతదేశంలో ఎక్కడైనా ఉన్నారండి? రాష్ట్ర నాయకులు సీఎంస్ అంటే పర్వాలేదు,
మీకెందుకన్నా క్యారవాన్లు 2 క్యారవాన్లు ఎందుకు తెచ్చుకుని మీ కారు వెనకాల 2 క్యారవాన్లు తిప్పుకుని ప్రజల్లో తిరగడానికి ఇష్టం లేకుండా ఏసీ రూమ్లోనే కూర్చొని ఇంటర్వ్యూ కూడా క్యారవాన్లో చేయించుకోండి. నేను ఎక్కడి నుంచి చేస్తున్నానండి, ఇదే ఇంటర్వ్యూ ఆయన వెళ్ళి అడగండి, క్యారవాన్లో ఎక్కించుకుంటున్నారు. ఎందుకన్నా ప్రెస్టీజ్ అని చెప్పి ఆయనకి కావాల్సింది ఎంపీ గెలుపు పక్కా అండి. కాకినాడ అభివృద్ధి కోసం ప్రజల కోసం అయితే సునీల్ గారు పోటీ చేయటం లేదు. ఆయన స్టేటస్ కోసం 3 సార్లు ఓడిపోయాను కదా, ఇన్ని లక్షల కోట్లు ఉన్నా నేను ఎలా ఓడిపోతానో స్టేటస్ కోసం మాత్రమే పోటీ చేస్తున్నారు. ఆ స్టేటస్ అనేది ప్రజల్లో కష్టపడితే వచ్చి ప్రజా సమస్యలపైన పోరాడితే వచ్చి స్థానికంగా ఇక్కడ ఉంటే వస్తుంది తప్ప 1,00,000 కోట్లు అక్రమంగా సంపాదించేసామని చెప్పి 3,000 కోట్లు మైనింగ్లు అక్రమంగా సంపాదించేసామని చెప్పి క్యారవాన్లు వేసుకుని తిరిగితే అది రాదు. 100% ఈసారి కూడా కాకినాడ జిల్లా ప్రజలు నిశ్చయం బుద్ధి చెప్పొద్దు. నామినేషన్ విషయంలో కూడా ఎవరో కోర్టుకు వెళ్ళారని చెప్పేసి చిన్న చర్చ నడుస్తుంది, వాస్తవం ఉందంటారా? కోర్టులో చూసుకుంటారు సార్, వాళ్ళు వెళ్తే వెళ్ళండి, కోర్టు చూసుకుంటుంది. నేను చేసిందల్లా ఇక్కడ ప్రజల్లోనే ఉండి ప్రజా సమస్యలపైన పోరాడి నా పెళ్లి రోజు లేకుండా పుట్టినరోజు లేకుండా మా అమ్మాయి మొదటి పుట్టినరోజు కూడా నేను చేయకుండా ప్రజల్లోనే తిరిగి సంక్రాంతి అయినా దీపావళి అయినా అన్నీ ఇక్కడే ప్రజలతోనే ఉండి ఒక్క ఫంక్షన్ కూడా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోకుండా ప్రజల్లోనే ఉండటం నేను చేసిన పని. సో దానికి గుర్తింపిచ్చి గెలుస్తున్నామని చెప్పి అన్ని సర్వేల్లోని తేల్చి చెప్పి ప్రజలందరూ వచ్చి నా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన ప్రచారంలో పాల్గొనడానికి మనుషులు లేక క్యారవాన్లో దాక్కుని తిరుగుతా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం నా మీద చేసేటువంటి కూడా ఆరోపణలే కాకపోతే నిజాలు లేవు. ఖచ్చితంగా కాకినాడ పార్లమెంట్ పరిధిలో గెలిచేది జనసేననే ఉదయ్ శ్రీనివాస్ అంటారు. ప్రస్తుతం కుటుంబాలకు దూరంగా ఉండి ప్రజల ముందుకు వచ్చి ఈ రకంగా మేము గెలుపు కోసం ప్రయత్నిస్తుంటే కుట్రలు పన్ని ఈ రకంగా చేస్తున్నారు. అయితే నా మీద ఏదైతే కోర్టుకు వెళ్ళారు నామినేషన్ విషయంలో అంటున్నారో అదంతా కూడా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు చూసుకుంటుంది. నా మీద సెలబ్రిటీ సునీల్ చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా డేట్లు మార్చి డాక్యుమెంట్లు తప్పుడుగా సృష్టించారనేది ఉదయ్ శ్రీనివాస్ కామెంట్. కనపర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య TV9 కాకినాడ జిల్లా నుంచి.